ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో సాగునీటి సంఘాల ఎన్నికలలో ప్రెసిడెంట్గా చింతపల్లి సల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్గా సకల అమన్ రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా మొత్తం 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సాగునీరు సంఘాల ఎలక్షన్ అధికారి ప్రకటించారు. అనంతరం డైరెక్టర్లను ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను పూలదండలతో, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు సాగునీటి సంఘం ప్రెసిడెంట్ చింతపల్లి సల్మాన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతాల పరిధిలో నీటి ఎద్దడి లేకుండా రైతులంతా సంతోషంగా పంటలు పండించుకునే వీలు ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులంతా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మాకు వెయిట్ చేసే అప్పటి వరకు ఈ రెండే వచ్చి మాకు ప్రెసిడెంట్ కింద నామినేషన్ కింద సల్మాన్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ కింద అమన్ రమణ్ గారు, ఈ రెండు నామినేషన్లే వచ్చినాయి. అంటే ఇంకా ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి కూడా ఒక్కొక్క నామినేషన్ వచ్చింది. అందుకని ఇప్పుడు మేము 12 మంది మెంబర్స్ని ఆధారపరిచాం. ఇప్పుడు ప్రెసిడెంట్ కింద చింతంపల్లి సల్మాన్ రాజు గారు ఎన్నిక కావడానికి మనకు WA24 మాదేపల్లి నీటి సంఘానికి ఒప్పుకున్న వాళ్ళందరూ చేసేస్తారు. మన టీడీపీ ప్రభుత్వం కూటమి వస్తానికి కారకులైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మన గురు కూటమిగా ఏర్పడి ఎంతో భారీ మెజార్టీతో 2024 సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలిపించిన జనాలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం, అన్నీ చేయాలి. మన చింతమనేని ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా వ్యవసాయమో నీరు అనే సంకల్పంతోనే ఉంటారు. అదే ఉద్దేశంతో మనకి 2014 సంవత్సరం అంటే 2009 సంవత్సరం నుంచి మనకి పానింగ్ పొంత ద్వారాగా, ఎత్తుపోతల పథకం ద్వారాగా మాదేపల్లి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ లేకపోయినా సరే 2009లో ఆయన ముందుకు వచ్చి